గుండె మండిన రైతు అండగా బీఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం బోధన్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించిన కామారెడ్డి జిల్లా మహమూద్ నగర్ మండలంలోని కొమలంచ రైతులు. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్లో మెదక్ సంగారెడ్డి రహదారిపై అన్నదాతల రాస్తారోకో మొత్తం మీద మొలకొచ్చిన వడ్లను తీసుకొచ్చి అక్కడ పెట్టి రోడ్ల మీద రైతులు బైఠాయించి ధర్నాలు చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పోయిన 10 ఏళ్ళు ఇట్లాంటి పరిస్థితులు మనం చూడలేదు. రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కూడా రైతన్నలు ఉన్నారు, రైతుల పంటలు పండించిన వాళ్ళు ఉన్నారు. రోడ్ల మీద మరి గిట్ల బైఠాయించిర్రా? మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి, ఆలోచన చేసి మాట్లాడుకోవాలి. నిన్ననే చూసినాము. మొన్నటిదాకా కాంగ్రెస్లని తిరిగిన, కాంగ్రెస్కే సపోర్ట్ చేయండి చెప్పేసి ఓటేయండి చెప్పేసి తిరిగిన ఇలా నా వడ్లు కూడా రోడ్ల మీద ఉన్నాయని చెప్పేసి అక్కడ ఒక కాంగ్రెస్ కార్యకర్త రైతు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు సందర్భాలు మనం చూసినాం. ఇట్లాంటి పరిస్థితులు పోయిన 10 ఏళ్ళు చూసినామా మనం? మొత్తం పచ్చని మాగాణి అయ్యింది తెలంగాణ రాష్ట్రం అని మురిసిండ్రు. మొత్తము పంటలు వండుతా ఉన్నాయి, 2 తాపలు కాదు 3 తాపలు వండించుకుంటా ఉన్నారని మురిసిన సందర్భాలు ఉండే. అంతలోపే ఎడారిలా కరువు ఛాయలు, మొత్తము ఎడారి లెక్క మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. మనం చూసినాము కరువు ఛాయలు నలువైపులా అలుముకున్నాయి. ఆ పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఉంటాయి. ఇలా పంట వండితే రేపు అప్పు కట్టుకుందామన్న కుటుంబాలు ఉంటాయి. ఇలా పంట వండితే రేపు ఏదైనా పండగ చేసుకుందామన్న కుటుంబాలు ఉంటాయి. ఇలా కుటుంబాలను అన్నిటినీ రోడ్డున పడేసిండ్రు, రోడ్డు కీడిసిండ్రు. ఇచ్చే కాడ ఇయ్యలేక, తల ఎత్తుకోలేక రైతు పోయిన 10 ఏళ్ళు తల ఎత్తుకొని జీవించుడు, గర్వంగా జీవించుడు. నిజంగా చెప్తున్నా, ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, గర్వంగా జీవించుడు రైతు. ఇలా మళ్ళీ తలదించుకునే పరిస్థితులు వచ్చినాయి రైతన్నకు రాష్ట్రంలా. రైతునే ఆదుకోనేళ్ళు మీరు ఇంకేం ఆదుకుంటారు? మీరు చెప్పాలి.